అందరూ హ్యాపీగా ఉన్నారా? కనపడతలేదు. కూల్గా ఉందని అందరూ కూల్గా ఉన్నారా? క్రీస్తు జనన మరణ పునరుద్ధానాన్ని గురించి చెప్పబోచున్న మన పాస్టర్ గారు ఇద్దరు దైవజనులు మన మధ్యన ఉన్నారు. మీకు దేవుని గురించి వాక్యోపదేశాన్ని అందిస్తారు. ముందుగా దేవుడు తన దాసులని వాడుకుని వాక్యాన్ని చెప్పబోచుండగా మనం ప్రార్థనతో సిద్ధపడి దేవుని మాటలు వినడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. అన్న సౌండ్ తగ్గి. మహాపరిశుద్ధుడా ప్రేమ కనికరం కలిగిన మా గొప్ప దేవ, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మీ దైవదాసులు నాయన చెప్పబోచున్న వాక్యానికి మేము సిద్ధపడుచుండగా నాయన ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి ప్రభువా. నాయన ఇదిగో నాయన ఇక్కడ మీ యొక్క క్రిస్మస్ని పునస్కరించుకోవడానికి నాయన మేము అందరము మీ ప్లేస్కి వచ్చి ఉన్నాం తండ్రి. మీ మందిరంలో ఉన్నాము. మా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ కృపతో కాపుదలతో నాయన మా అందరినీ నాయన మీ యొక్క వాక్యంతో నింపండి ప్రభువా. నాయన మేము సంతోషంగా నాయన గృహాలకు వెళ్ళడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. నాయన క్రీస్తు జనన పునరుద్ధానాలు నాయన మేము సంతోషకరంగా నాయన క్రిస్మస్ని జరుపుకోవచ్చుండగా నాయన మీ స్థలంలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మా అందరికీ కావాల్సిన దీవులు మీరు దయచేస్తారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దయచేసి అందరం కూర్చుందాం. మనం ఇప్పటి వరకు అన్నీ ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. కొంతమంది చిన్న బిడ్డలు, సంఘస్థులు, అలాగే విశ్వాసులైనటువంటి వారు ఇంకా కొన్ని పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరిచారు. ఇప్పుడు శ్రేష్టమైన సమయంలో వాక్యాన్ని మనం వినటానికి సిద్ధపడి ఉన్నాం. మన మధ్యలో ఇద్దరు దైవజనులు ఉన్నారు. వారు వచ్చి ఒక వాక్యాన్ని క్రిస్మస్ సందేశాన్ని మనకు వినిపించబోచుండగా వారు ప్రకటించినటువంటి యొక్క క్రిస్మస్ సందేశాన్ని మనం శ్రద్ధ కలిగి ఆలకించుకుందాం. మన మధ్యలో పాస్టర్ జస్టిన్ పాల్ గారు ఉన్నారు. వారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ, వారు వస్తుండగా అందరూ చప్పట్లు కొడదాం. బ్రదర్ జస్టిన్ పాల్ గారు వీరు యవన కాలంలోనే దేవుని పరిచర్యలో బలంగా వాడబడుచు ఈ యొక్క 3 ప్రాంతాల్లో దేవుని గురించి సువార్త ప్రకటించుకుంటూ చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించినప్పటికీ ఆ విద్యను ఆయన యొక్క క్రీస్తు సువార్తను ప్రకటించడంలో వాడబడుతున్నందుకు నాకు ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే బ్రదర్ని అభినందిస్తున్నాను. యవన కాలంలోనే దేవుని పనిలో ఆసక్తి కలిగి దేవుని సువార్త పరిచర్యను ఈ యొక్క సర్వలోకానికి అందించాలనే గొప్ప ఆశయంతో ఈ యొక్క తను చేసినటువంటి యొక్క పరిచర్య ఎంతైనా నమ్మదగినది, విశ్వసించదగినది కనుక బ్రదర్ జస్టిన్ గారిని మీ యొక్క చప్పట్లు కొట్టి అభినందించవలసిందిగా కూడిన ప్రజలను నేను వేడుకుంటున్నాను. మన మధ్యలో అలాగే స్థానిక సంఘ కాపరి బ్రదర్ జోసెఫ్ గారు ఉన్నారు. వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. స్థానిక సంఘ కాపరి జోసెఫ్ గారు వస్తుండగా చప్పట్లు కొడదాం. వీరు కూడా యవన కాలంలో గొప్ప పరిచర్య చేస్తూ ఆనాటి పౌలు వలె అనేక మందిని యొక్క సువార్త బోధించటంలో తర్ఫీదునిస్తూ కొంతమంది యవనస్తులను దేవుని వైపు మరచుటలో అలాగే దేవుని పనిలో వాడబడుటలో గొప్పగా పరిచేసినటువంటి స్థానిక సంఘ కాపరి బ్రదర్ జోసెఫ్ గారికి ప్రభుపేట మనం చేస్తూ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సమయంలో బ్రదర్ జోసెఫ్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఇక జోసెఫ్ గారు వచ్చి ఈ యొక్క క్రిస్మస్ సందడి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం.
హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉన్నాయి ఇవేనా? ఇవేనా? ఇది అది థ్యాంక్ యూ క్రిస్మస్ తాతగారు. మీరు అమెరికా నుంచి ఇక్కడికి వరకు రావటం మాకెంతో సంతోషం. పాస్టర్ గారికి అందరం, అదే తాతగారికి అందరం తప్పట్లు కొట్టి మనం గౌరవిద్దాం. చాలా దూరం నుంచి వచ్చారు ఆయన. ప్రభునామానికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి, ఆత్మీయులకు, అలాగే వేదిక పైన ఉన్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేనేం మాట్లాడాలి, ఇప్పుడు ఏం మాట్లాడలేదు. బ్రదర్ నాకు ఎందుకు ఇచ్చారంటే ఇక్కడి నుంచి ఏం నడిపించాలో అది నాకు మాత్రమే తెలుసు, అందుకు ఇచ్చారు. కాబట్టి మనకి ప్రోగ్రామ్స్ అవ్వలేదు, కొంచెం ఉంది. క్యాండిల్ సర్వీస్ ఒకటి చేస్తాము. మా పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి గిఫ్ట్స్ ఒకటి ఉన్నాయి, అవి ఇచ్చేస్తే మన మధ్యన దైవజనులు ఉన్నారు, సంపూర్ణంగా మనం వాక్యం వినడానికి సిద్ధపడితే మనకు దైవజనులు మనకు వాక్యం అందిస్తారు. కాబట్టి ముందు ప్రోగ్రాన్ని నన్ను కంప్లీట్ చేయడానికి నాకు ఇలా ఇచ్చారు. అయితే నాకు ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చిన్నగా సెట్ చేయాలనుకుంటున్నాను. వినిపిస్తుందా? నాకెందుకు డిస్ప్లేను సరిగ్గా లేదనిపిస్తుంది, అది నాకు కొంచెం నచ్చలేదు, ఇందాక నుంచి చూస్తున్నాను. అందుకనే ఫస్ట్ లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కుర్చీలు ఎదరికేసుకోండి, కొంచెం ఎదరికేసుకోండి, చెప్తాను మీరు చేయండి. ఇంకా ముందుకు వేసుకోండి అన్న. విజయన్న ఈ లైట్నింగ్ కొంచెం తిప్పపోయారా, ఇది మొహాన్ని కొడుతుందన్న, అది కొట్టకుండా చూడండి. అలా అందరూ జరుపుకుంటారండి. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. చాలా సంతోషం చెప్పగానే మీరు ఇలా చేసినందుకు. తమ్ముడు విజయ్ ఎక్కడున్నాడు? నెక్కలం విజయ్, ఒకసారి ఇట్రా. ఇక్కడ ఖాళీగా ఉన్న చైర్స్ కొంచెం బ్యాక్ వేసేయండి. రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రాగా వాళ్ళు బ్యాక్ సైడ్ వచ్చి మీరు ఇక్కడ కూర్చోవలసిందిగా ప్రభుపక్షంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వీరు ఇక్కడ కూర్చున్నారో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇటు కూర్చోండి, కొంచెం ఇటు వేసుకోండి, కొంచెం దగ్గరికి వేసుకోండి. హ్యాపీ వాటర్. ఇక్కడ ఎక్స్ట్రా చైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇటు వేసేయండి, బ్యాక్ వేసేయండి. మన బైబిల్ కాలేజీకి సంబంధించిన వాళ్ళందరూ బ్యాక్ సైడ్లో ఉండాలి, ఎదురుగా కనిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వీలైతే బ్యాక్ సైడ్ రండి. ప్యాడ్ కీబోర్డుకి మాత్రమే ఒక చైర్స్ ఉంచి, జాయ్ 2 కుర్చీలు ఉన్నాయి, ఒకటి ఇచ్చేయమ్మా, తీసేయమని ఒక పాట అయిపోయిందిగా. ఓకేనా? అందరూ సెట్ అయిపోయినట్టేనా? ఇప్పుడు ఒకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు బాగుంది. చక్కగా డిసిప్లిన్ ఇలాగే ఉండండి. ఒక 1.5 అవర్లో అన్నీ క్లోజ్ చేస్తాం. ఓకేనా? టక్ 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 అయిపోతుంది.
మీరు నన్ను ఫాలో అయిపోండి, ఎక్కడ బోర్ కొట్టదు, ఫాస్ట్గా అయిపోద్ది. మీరు ఎవరు లేచి వెళ్ళొద్దు, మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో చేసుకోండి. ఇంత కష్టపడింది దేనికి అంటే లైటింగ్స్ పెట్టి ఇవన్నీ చేసింది ఎందుకు అని అంటే వాక్యం వినడానికి. వాక్యం చాలా ఇంపార్టెంటు. మనం వాక్యం వినడానికి ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాం. దీని కొరకు ఎంతైనా ఖర్చు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఖచ్చితంగా వినవలసింది వాక్యం. సో చాలా దూరం నుంచి చాలామంది వచ్చారు. లాస్ట్లో నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఈ గ్రామం నుంచి చాలామంది ఆహ్వానించాను, ఇంటింటి తిరిగి ఆహ్వానించాను. కొద్దిమంది వచ్చారు. మిగతా వాళ్ళు ఎవరైనా కనుక ఇంకా రాలేదు అనుకుంటే ఈ మైక్లో మీరు వింటున్నట్టయితే మీరు బయటకు వచ్చి ఇక్కడికి వస్తే కనుక నేను చాలా సంతోషపడతాను. మన ప్రోగ్రాంలకు వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. విజయ్ అన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకొని నేను తదుపరి ప్రోగ్రాం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యొక్క ఆగిరిపల్లి గ్రామంలో తండ్రి మరి యొక్క సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం మరి ఈ రీతిగా మరి జరుగుతూ ఉన్న విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి దాని ద్వారా కూడా తండ్రి మీ నామానికి మహిమ కలగాలని మేము ఆశపడుచూ ఉన్నాం. ఎక్కడ కూడా తండ్రి అపవాద ఆటంకాలు కలగకుండా మంచిగా జరగడానికి, అలాగే తండ్రి మరి చెప్పబోయే మీ బోధకులని మంచి వాక్యాన్ని మాకు వినిపింప చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనను అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాంలో నేను మొదటిగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే సండే స్కూల్ పిల్లలకి. చెప్పొచ్చా చెప్పకూడదా? పిల్లలు కాబట్టి చెప్తే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారని ఫస్ట్ థ్యాంక్స్ వాళ్ళకి ఇచ్చేసాను. సో ఎందుకు వాళ్ళకన్నానంటే మీరు సంతోషిస్తారని చెప్పడం కంటే కొద్దిమంది పిల్లలు ఈ ప్రోగ్రామ్ని చేద్దాము అని ఒక మంత్ ముందు అనుకున్నాము. అప్పటి నుంచి ఇది జరుగుతున్న కొలది దీనికి సంబంధించిన ఏర్పాట్లో చేయకూడదు అనే ఆలోచనలోనికి నేను వచ్చేస్తే పిల్లలు మాత్రం జరుగుద్ది అనే ఆలోచనలో ఉండిపోయారు. ఇది జరుగుద్ది ఈ కార్యక్రమం, నేనేమో చేయకూడదు అనే కార్యక్రమం 2 days బ్యాక్ ఇది నిర్ణయించుకున్నాం, టకాటకా అరేంజ్మెంట్ చేసుకున్నాం. కానీ పిల్లలు మాత్రం ఇది ఖచ్చితంగా జరుగుద్దని వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళ ఏర్పాట్లు అక్కడ పసులుపా కట్టారు. దానికి నాకు సంబంధం లేదు, మొత్తం వాళ్ళది. డ్యాన్స్లు వేసారు, నాకు వాళ్ళకి సంబంధం లేదు, మొత్తం వాళ్ళే నేర్చుకున్నారు. దాంతోపాటుగా తమ్ముడు వర్ధన్ బైబుల్ కాలేజ్ టీచర్, సండే స్కూల్ టీచర్గా ఆయన పిల్లల్ని కొంచెం ట్రైన్ అప్ ఇచ్చి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాడు. సో వాళ్ళకి నేను ఒకటి షరతు పెట్టాను, ఏంటంటే బాగా వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తానన్నా. బాగా వచ్చారు, దానికి ప్రైజ్ ఇవ్వాలి నేను. అలాగే తమ్ముడేమో కష్టపడ్డందుకేమో ఎగ్జామ్ పెట్టాడు, దానికి ప్రైజులు ఉన్నాయి. ఇంకోటి ఏదో ఉంది నాకు మర్చిపోయాను. ఆయన ఇంకా అట్లా 3 రకాల ప్రైజులు ఉన్నాయి. వాళ్ళకి టక్టక్ ఇచ్చేస్తే పిల్లల్ని సంతోషపరిచిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఒకళ్ళు పడుకున్నా లేతే వాళ్ళు వెళ్ళిపోయినా మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో నేను పేర్లు చదువుతాను, ఒక్కొక్కళ్ళు స్టేజ్ మీదకి రావాలి. పిల్లలు పేర్లు చదువుతాను. బైబుల్ ఎగ్జామ్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న బైబిల్లో వారికి ఇచ్చిన తర్ఫీదు ఎంతవరకు వాళ్ళు నేర్చుకున్నారనే దాని మీద మేము ట్రైన్ అప్ ఇచ్చినప్పుడు మొదటి ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు అంటే బాబు సిద్ధార్థ్ మొదటి ప్రైజ్ని గెలుచుకున్నాడు. కాబట్టి సిద్ధార్థ్ స్టేజ్ మీదకి వస్తే దైవజనులు మనకి ఒకటి మీరే ఉండి మిగతా ఒక్కొక్కరు చూపిస్తాను. ఇదేనా సిద్ధార్థ్? ఎక్కడున్నా సిద్ధార్థ్? కమాన్ ఆన్ స్టేజ్. సిద్ధార్థ్ లేడా? సిద్ధార్థ్ సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ ఉన్నాడా? సిద్ధార్థ్ వచ్చే లోపల సెకండ్ ప్రైజ్ మహేష్. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారా? ఫస్ట్ సెకండ్ నేను తీసుకుంటే బాగుంటుందేమో. వచ్చేసారా? సిద్ధార్థ్ రావాలి.
సిద్ధార్థ్, మహేష్ స్టేజ్ మీదకి రావాలి. మహేష్ ఏడి సిద్ధార్థ్, మహేష్ 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 వేరే రండి ఇట్రా నాన్న. దైవజనులు చేతు మీదుగా గిఫ్ట్ని ప్రజెంట్ అన్న. సిద్ధార్థ్ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చాడు, అందుకని ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫొటోస్ క్లాప్స్ గట్టిగా కొట్టాలమ్మా మా పిల్లలకి. తీయాలి. సెకండ్ ప్రైజ్ తీసారా? సెకండ్ ప్రైజ్ మహేష్. సుధాకర్ అన్న వచ్చి ప్రైజ్ ఇస్తారు. థర్డ్ ప్రైజ్ సురేంద్ర, తమ్ముడు సురేంద్ర థర్డ్ ప్రైజ్. నాన్నగారు వస్తారు. నాన్నగారు రావాలి. పెద్దలు క్లాప్స్ కొట్టాలి. థర్డ్ ప్రైజ్ వచ్చింది, అతనికి క్లాప్స్ కొట్టండి. ఓకే, సౌండ్ అంటే తగ్గిన. అలాగే మనం అటెండెన్స్ విషయంలో మళ్ళా ఇంకా 2-3 ప్రైజులు ఉన్నాయి. 2 ప్రైజులు ఉన్నాయి. మొదటి ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఎవరు అంటే ఫస్ట్ సెకండ్ కూడా ఒకళ్ళే. సురేంద్ర అండ్ మహేష్ స్టేజ్ మీదకి రావాలి. ఫస్ట్ అండ్ సెకండ్. వీళ్ళిద్దరూ 5 నెలల నుంచి సండే స్కూల్కి ఒక్కరోజు కూడా మానలేదు. 5 నెలల నుంచి సండే స్కూల్కి ఒక్కరోజు కూడా మానలేదు. వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టాలి. వీళ్ళైతే మైక్ వాడలేదు, చెప్పండి. మైక్ వాడలేదన్నా, మైక్ ఆపేసి. అలాగే
పేర్లు చదువుతాను, వస్తే వీళ్ళు సండే స్కూల్ పిల్లలందరికీ కలిపి కామన్గా కొన్ని ప్రైజులు సిద్ధపరిచాము, అవి కూడా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము. కీర్తి, మొదటిగా కీర్తి స్టేజ్ మీదకి రావాలి. కీర్తి, టైం సేవ్ కోసం నేనే చేస్తున్నాను, క్లాస్ పెట్టి. చైతన్య, మీ బదులు నేనే ఇస్తున్నాను. అవంతిక, అజయ్, అజయ్, హర్ష, హర్ష, ఇచ్చారా? ఇంతటితో గిఫ్ట్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. పిల్లలందరూ చాలా ఆసక్తితో, విశ్వాసంతో వారు పనిచేశారు. వాళ్ళకి కూడా నేను ప్రభు శక్తిలో వాళ్ళకి బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యన ఉన్న అనిల్, తమ్ముడు అనిలు అండ్ సుమలత వాళ్ళు మన కోసం కేక్ తెచ్చారు. ఆ కేక్ని కట్ చేసేద్దాం. అన్నమ్మ గారు, చెల్లి హరీష, నయోమి గారు మీదురుగా టౌన్ మీద, సుమలత అండ్ అనిల్, అన్నమ్మ గారు చెల్లి హరీష.
అవంతరం జరగకుండా ప్రభా ఘనంగా జయకరంగా జరిగించడానికి స్తోత్రాలయ్యా. వాక్యం ద్వారా నీ ప్రజలతో